సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. అసలు నిజంగా ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో ఒక జర్నీ ఉంటుంది. ఒకప్పుడు అందరూ కాంటాక్ట్స్ కోసం బుక్లెట్ పట్టుకుని, హీరోస్ అయితే ఫొటోస్ పట్టుకుని ఆఫీసులు తిరిగిన సందర్భాలు నేను చాలామంది హీరోలు చెప్తుంటారు. డైరెక్టర్లు అయితే చెప్పిన కథలు చెప్పుకుంటూ వాళ్ళు నో చెప్పిన కథలు వేరే హీరోకి చెప్తే అవి సక్సెస్ అయిన చెప్పిన రోజులు. అంటే ఇదంతా ప్రపంచం మొత్తం మనం ఏదైనా సినిమానే ప్రపంచం. ఒక్కసారి మేకప్ ఫేస్కి పడితే మనం వేరే పని చేయలేమనడానికి మీరే ఎగ్జాంపుల్. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో హ్యాపీగా ఏసీలో కూర్చుని జాబ్ చేసుకోవచ్చు. లేదు, నాకు స్కిట్లు చేయడమే ఇంట్రెస్ట్. వేషాలు వేశారు, డైలాగులు చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అప్రిషియేట్ చేయాలి అభి సార్. ఈరోజు ప్రతి ఒక్కరు ఒక ఈవెంట్కి వెళ్ళండి, ఒక ప్రీ రిలీజ్కి వెళ్ళండి, ఒక పర్సన్ అయితే ఈజీగా పిలుస్తున్నారు. ఆయనే హైపర్ ఆది అనే పర్సన్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది అభి గారి వల్ల అని తనంతట తనే ఎన్నో స్టేజ్ల్లో చెప్పారు. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే అభి అన్న లేనిది ఆది లేడు. ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే అది గుర్తుపెట్టుకోవడం గొప్ప థింగ్. బట్ ఒక ఆర్టిస్ట్ని గుర్తించి ఒక్క అవకాశం, ఇప్పుడు మనందరం కూడా జాబ్ చేసేవాళ్ళు కూడా మాకు కూడా ఛానల్స్ ఒక్క అవకాశం ఇస్తే మేము ప్రూవ్ చేసుకుంటాం. ఆ ఒక్క అవకాశం ఇచ్చిన వాడిని మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. కాకపోతే ఏంటంటే నాకు అలాగే ఒక అవకాశం ఇస్తేనే నేను వచ్చాను. నేను రవీంద్ర భారతిలో స్టేజ్ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు నన్ను చూసి జలదంకి సుధాకర్ గారు జయంతి పరాంజీ గారికి చెప్పారు ఈశ్వర్ సినిమాలో. సో ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు, ఇతన్ని చూడండి మీరు అని చెప్పి. సో మీరు ఆహాలో చిరంజీవి చూస్తున్నప్పుడు థ్యాంక్స్ కార్డ్లో ఫస్ట్ కార్డ్లో ఆయన పేరు ఉంటుంది, జలదంకి సుధాకర్ గారు. ఎందుకంటే హీ ఇంట్రడ్యూస్ మీ టు ద ఫిల్మ్స్. అప్పటికి నేను చాలాసార్లు కష్టపడి సినిమాలోకి రావాలనుకున్నాను, కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత లేదు, నన్ను ఎడ్యుకేషన్ ఫినిష్ చేయాలి, అప్పటి వరకు ఇట్లాంటి డీవియేషన్స్ పెట్టుకోవద్దని నా ఫోకస్ చదువుకుంటున్నాను. సో ఆ చదువుకుంటున్నప్పుడు మళ్ళీ ఆయనే స్టేజ్ మీద నన్ను చూసి పిలిపించి జయంత్ గారికి పరిచయం చేసి వాళ్ళు ఒక ఆడిషన్ తీసుకొని నాకు ఎలాగైతే ఆపర్చునిటీ ఇచ్చారో, సో నాకేంటంటే మనతో పాటు ఇంకో నలుగురు ముందుకెళ్తే బాగుంటుంది కదా, అంతే తప్ప వీళ్ళను పైకి తీసుకురా వాళ్ళని పైకి తీసుకురా అనేది ఏం లేదు. కాకపోతే అందరికీ హెల్ప్ చేస్తే వాళ్ళకు దారి దొరుకుతుంది కదా. ఇప్పుడు ఇట్స్ నాట్ వన్ సీట్. ఇప్పుడు ఏదైనా ఒక సీట్ ఉంది, ఆ సీట్కి 10 మంది కష్టపడుతున్నారు, ఎవడో ఒక్కడే రావాలి అనేది కాదు. ఇది అందరం కలిసి ముందుకెళ్తే అందరికీ లైఫ్ బాగుంటుంది, అందరూ హ్యాపీగా ఉంటారు కదా. సో ఆ ప్రాసెస్లో నాకేంటంటే నేను అంతకుముందు కూడా జబర్దస్త్లోకి నేను రాకముందు వేరే ఒక అతన్ని అడిగా, మీరు జబర్దస్త్కి వెళ్ళి ఇంకొంతమందికి సపోర్ట్ చేయొచ్చు కదా మీ టీమ్స్లో పెట్టుకొని, బికాజ్ యూ బీయింగ్ ద లీడర్ ఇంకో 10 మందిని మీ టీంలో వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళొచ్చు, వాళ్ళకు ఒక ఉపాధి దొరుకుతుంది కదా అని చెప్పా. బట్ అతనికి కుదరలేదు. సో నేను వచ్చినప్పుడు నా సైడ్ నుంచి ఎవరికి ఏమైనా హెల్ప్ మనం గివ్ బ్యాక్ అంటారు చూసారా. సో మనకు నేచర్ ఈస్ గివింగ్ అస్ సంథింగ్, వీ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్ టు నేచర్. సో అట్లా నన్ను ఒక అతను గుర్తించి నన్ను సినిమాకి టీవీకి ప్రభాకర్ అన్న పరిచయం చేయడం ఇవన్నీ జరిగినప్పుడు నేను నా సైడ్ నుంచి ఇంకెవరికన్నా ఛాన్స్ దొరికితే బాగుంటుంది అన్నట్టుగా చేశాము. అది వాళ్ళ టాలెంట్ ఉంది కాబట్టి వాళ్ళు ఈరోజు ఇంత మంచి స్టేజ్లో ఉన్నారు. ఆది కావచ్చు, తేజ కావచ్చు, వీళ్ళంతా. అది జస్ట్ ఒక ఆపర్చునిటీ మనం ఇవ్వడం కంటే వాళ్ళు ఇచ్చిన ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవడం అనేది గ్రేట్. ఎట్లా అనిపిస్తుంటుంది అభి సార్? యాక్చువల్లీ ఏదైనా ఒక వర్క్ చేసామనుకో, ఇది ఇట్స్ లైక్ బేబీ, ఇట్స్ అవర్ ప్రోడక్ట్, మై ప్రోడక్ట్ అని చెప్పుకుంటూ ఉంటాం. ఇలా వాళ్ళు ఇంత రాణించడం అనేది కూడా టాలెంట్ ఉన్నా కూడా బ్లెస్సింగ్ కూడా ఉండాలి. అది వాళ్ళు గుర్తుపెట్టుకుంటూ ఎక్కడో ఒక చోట చెప్తూనే ఉన్నారు, కానీ వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళ సక్సెస్ని చూసినప్పుడు లోపల ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఈరోజు ఆది గారిని చూస్తున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంటుంది మీ ఫీలింగ్? మా తమ్ముడు యూఎస్లో జాబ్ చేస్తున్నాడు. సో మా తమ్ముడిని చూసినప్పుడు నాకు ఎలాంటి ఫీలింగ్ వస్తుందో, వాడు హ్యాపీగా ఉన్నాడని చెప్పి ఆదిని చూసినప్పుడు అలాంటి ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే నేను జాబ్ చేస్తూ నేను సాఫ్ట్వేర్ జాబ్లోకి ఏదైతే ఎంటర్ అయ్యానో సేమ్ స్కిల్స్ మా తమ్ముడికి నేర్పించా. వాడికి నేర్పించి వాడిని ట్రైన్ చేసి నాతో పాటు కలకట్టాలో పెట్టుకొని వాడికి ట్రైనింగ్ ఇచ్చి, సరే నువ్వు ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వరా ఇప్పుడు అంటే వాడు అటెండ్ అయ్యి తర్వాత హీ గాట్ ఇన్ టు గుడ్ కంపెనీస్. నౌ హీఈస్ ఇన్ యూఎస్. సో సేమ్ థింగ్ అప్లై టు ఆదిని మన టీంలోకి తీసుకుని ఆది నువ్వు రాయి, స్కిట్స్ రాయి అని చెప్పి మెల్లమెల్లగా వచ్చిన తర్వాత నాకు అప్పటికే ఒక 20-30 స్కిట్స్ కాగానే అర్థమైపోయింది. అంటే టీమ్ లీడర్ అవుతాడా లేకపోతే ఏంటి అనేది పక్కన పెడితే హిల్ బీ డెఫినెట్లీ గుడ్ రైటర్ అనేది నాకు అర్థమైపోయింది. నేను మా ఫనీకి వీళ్ళకి చెప్పేవాడిని మా టీంలో, అరే ఆది రేపు ఒక పెద్ద సినిమాకి కానీ ఏదైనా మంచి ఆపర్చునిటీ వచ్చి అతను అటు వెళ్ళాల్సి వస్తే మనం స్కిట్స్ రాసుకునే స్టేజ్లో ఉండాలి తప్ప మర్చిపోద్దురా, అతని మీద డిపెండెన్సీ పెట్టుకోవద్దు. సో అట్లా నాకు ఆల్రెడీ హ్యాడ్ ఏ పాజిటివ్ ఇంటెన్షన్ టువర్డ్స్ ఆది. మంచి స్కిట్స్ చేస్తూ రైటర్గా మంచి పేరు తెచ్చుకుంటాడు అనేది నాకు ఉండిపోయింది.
సో అట్లా మన మన ద్వారా ఒక మంచి పొజిషన్లో ఉన్నాను వాళ్ళు చెప్పుకున్నా కూడా సరే మా తమ్ముడు ఆది, మా తమ్ముడు, మా వంశీ వీళ్ళందరూ ఎట్లా మంచి పొజిషన్లో ఉన్నారో వాళ్ళని చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఓకే సార్. అభి సార్, ఒకసారి మనం పాత మెమరీస్కి వెళ్దాం. ఈశ్వర్ టైంలో బాబోయ్ అప్పుడు చూస్తే ఇప్పుడు పిక్చర్స్ చూసినా కూడా మీరు చాలా సన్నగా లీన్గా ఉంటారు అసలు. అండ్ ఆ సినిమాలో క్యారెక్టర్ కూడా అందరూ ప్రతి ఒక్క ఫ్రెండ్ క్యారెక్టర్స్ అందరూ మాసిగా ఉంటారు. మాసే మొత్తం అసలు ధూల్పేట్ అక్కడ నుంచి పట్టుకొచ్చారు అనుకున్నారు చాలా మంది మమ్మల్ని. అవును. సో యా, ఒక డైలాగ్ అని గుర్తుందా అందులో? నాకు బాగా ఇష్టమైన డైలాగ్, ల్యాబ్కి వెళ్తాం మేము. ల్యాబ్కి వెళ్ళినప్పుడు అందరూ కెమికల్స్ కలుపుతా ఉంటే కలర్స్ వస్తూ ఉంటాయి కదా, అది చూసినప్పుడు అరే పోరీలు పోరగాళ్ళు కాలేజ్కి వచ్చి ఏం చేస్తారు అనుకున్నా, షర్బతులు తయారు చేస్తారు రోజు అంటే. అది ప్రభాస్ గారు పక్కన నిలబడి నేను చెప్పాలా, నా పక్కన మిగతా నలుగురు అంటే ప్రభాస్ గారికి నలుగురు ఫ్రెండ్స్ కదా, అందులో నేను డైలాగ్ చెప్పాలా. కెమెరా రెడీ అనగానే మెల్లె కాలు పైకి లేపా, హైట్ ఆయన హైట్కి సరిపోవాలి కదా, మనం ఏదో చెవులో చెప్పాలి. మరి మెల్లె కాళ్ళు, డైరెక్టర్ గారికి ఏంటి ఏదో తేడా కొడుతుంది, అరే ఏంటమ్మా అన్నారు. ఏం లేదు సార్ కొంచెం హైట్ లేపా. ఓకే, సో అదొక డైలాగ్ నాకు బాగా ఇష్టం. ఇంకోటేమో ఒక 2002లో జరిగింది సినిమా, అప్పటికి ఇంకా మాల్స్ రాలేవు. సో షాపింగ్ మాల్స్ ఇంకా అప్పటికి పెద్ద పెద్ద మాల్స్ ఏం లేవు. ఇక్కడ బేగంపేటలో ఒక లైఫ్ స్టైల్ ఉండేది, అదొక్కటే. ఆ బిల్డింగ్లో షూటింగ్ అన్నట్టు. మేము అందులోకి వెళ్ళగానే అంతా చూసి జుమ్మెరాత్ బజార్ కంటే పెద్దగా ఉందిరా అయ్యా అని ఒక డైలాగ్ చేస్తాను. ఇంకా నాకు ఈశ్వర్ సినిమాలో బాగా క్లిక్ అయిన డైలాగ్ ఏంటంటే ఏం పర్లేదు మా మస్తు పైసలు ఉన్నాయి అంటాను. సో ఆ డైలాగు అంటే ఏదో సరదాగా చెప్పుకుంటూ వెళ్ళిపోయాం సినిమాలో, కానీ అది జనాలకు బాగా ఎక్కింది. ఎట్లా అంటే ఎక్కడన్నా ఫ్రెండ్స్ పార్టీ వెళ్దాం అనుకున్నప్పుడు అరే ఏం పర్లేదురా మస్తు పైసలు ఉన్నాయి, సో అది అందరికి అలవాటు అయింది. సో ఆ డైలాగ్స్ బాగా నాకు ఈశ్వర్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది అవి. మీరేంటి ప్రాపర్ ఎక్కడ? మాది హైదరాబాద్, అంటే మా రామాయణపేట మెదక్ జిల్లా పక్కా ఇక్కడే. మొత్తం ఈ తెలంగాణ అది అంటే యాక్చువల్గా ఇప్పుడు నేను కొంచెం సాఫ్ట్వేర్ జాబ్ చేసి అన్ని చేసిన తర్వాత కొంచెం కామ్ డౌన్ అయినా, లేకపోతే మొత్తం వైట్ అండ్ వైట్ స్కిట్ చేసినప్పుడు చూస్తే మీకు అర్థమైపోతుంది అది యాక్చువల్ బిహేవియర్ అలా వస్తుంది. కొంచెం మెచ్యూరిటీ వచ్చింది కదా, కొంచెం అలా చేయొద్దు. కానీ ఒక పర్సన్ లో క్లాస్ మాస్ ఉండదు సార్, మీరు కొన్ని మాస్ స్కిట్లు చేశారు. క్లాస్ మాస్ అండి యాక్చువల్ గా, క్లాస్ కి కొన్ని మాట్లాడే నేను చేస్తాను తప్ప చూడడానికి నన్ను చూస్తే ఎవడన్నా క్లాస్ అనుకోడు. యాక్చువల్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటేనే నమ్మలేదు ఫస్ట్ నన్ను ఎవరు. నేను ఈటీవీలో యాంకరింగ్ చేస్తున్నప్పుడు అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే అతను సాఫ్ట్వేర్ ఇంజనీరా వాళ్ళు షాక్ అయ్యారు. ఈ ఫేస్ కి సాఫ్ట్వేర్ జాబ్ కి ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. ప్లస్ దానికి తోడు మన షార్ప్గా ఫార్మల్స్ వేసుకొని ఎంత ఉన్నా కూడా లోపల నుంచి ఒకటి అనేది ఒకటి ఉంటుంది లోపల. సో జాబ్ చేస్తున్నప్పుడు సాఫ్ట్వేర్లు ఉన్నప్పుడు కూడా కొంచెం ఏమరా మామా ఈ నడుస్తూ ఉంటుంది అన్నట్టు. కాబట్టి నేను క్లాస్గా కొన్ని స్కిట్స్ చేసినా కూడా ఒరిజినల్ అయితే మాసే, లుక్ వైజ్ కూడా మాసే. ఎలా ఉంటుంది మీ లైఫ్ స్టైల్? అప్పటికి ఇప్పుడు ఒకేలా ఉన్నారు, మీరు ఏం చబ్బీ అవ్వలేదు, ఏం లేదు, మంచిగా బాడీ మెయింటైన్ చేస్తున్నారు. ఏం తింటున్నారు సార్ అసలు మీరు? నేను అన్ని ప్రాపర్గా తింటాను, బట్ 7:30 లోపల డిన్నర్ క్లోజ్ నాది. ఏదన్నా 7:30 లోపల డిన్నర్ క్లోజ్. అండ్ వర్కౌట్ మామూలుగా జిమ్కి వెళ్తాను, వర్కౌట్ చేస్తాను. ఎంత తిన్నా కూడా మళ్ళీ దాన్ని కరిగిస్తాను అన్నట్టు. అది మెయిన్ గా ఎలా కరిగిస్తారు వర్కౌట్ చేయాలి. చాలా మందికి అది అర్థం కాక చాలా పెడుతున్నారు సార్ బయట. ఎలా కరిగిస్తారు? యాక్చువల్ గా మనం అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఒకటి జీన్స్, మన జీన్స్ అంటే ప్యాంట్లు వేసుకునే ప్యాంట్లు కాదు, మనకు ఉండే జీన్స్ లో ఒకటి అలవాటు ప్రకారం ఉండాలి. అండ్ అదో సెకండ్ థింగ్ ఈజ్ మనం పడుకునేదానికి రాత్రి తినేదానికి మధ్యలో 2 hours గ్యాప్ ఉండాలి. అవునా? సో ఆ 2 hours గ్యాప్ ఉంటే కొంచెం డైజెషన్ సరిగ్గా జరిగి మనం ఫ్యాట్ రాకుండా ఉంటుంది. అది నాకు అనంత్ శ్రీరామ్ గారి దగ్గర నుంచి ఆయన 7:30 లోపల డిన్నర్ క్లోజ్ అనగానే ఓకే అది బాగుంది, మంచి అలవాట్లు అన్నప్పుడు నేర్చుకుంటే బాగుంటుంది కదా అని నేర్చేసుకున్నాను. ఇప్పుడు నేను కూడా 7:30కి డిన్నర్ క్లోజ్. ఈ వీడియో చూస్తున్న చాలా మంది కూడా 7:30కి ట్రై చేస్తాం నాలాంటి వాళ్ళు. మేము ఇంకా తినడానికి పడుకోవడానికి ఏమో అని అలాగే పడుకునే వరకు లేదు. యాక్చువల్గా అయితే 6:30 సూర్యాస్తమం అంటారు కదా, 6:30 7 కల్లా క్లోజ్ చేయాలి. కాకపోతే నేనంటే మరీ 6:30 7 అంటే ఇంట్లో తంతారని చెప్పి కొంచెం కూల్గా 7:30 అని ఒక బ్రాకెట్ పెట్టుకున్నాను. ఇంకా 7:30 వరకు అయితే క్లోజ్. ఇంకా దాని తర్వాత ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నేను నాన్ వెజ్ ఐటమ్స్ తింటాను, వెజ్ తింటాను. మధ్య మధ్యలో ఎప్పుడో నాన్ వెజ్ మానేస్తాననే ఒక దాంట్లో ఉన్నాను, అది ఎప్పుడో తెలీదు. బట్ యా, ఎందుకు మానేస్తాను అనుకోవడం, ఈ మధ్య కొంచెం పెట్స్ మీద యానిమల్స్ మీద చూస్తుంటే కొంచెం జాలేస్తుంది, దానివల్లనేమో. ఓకే సరే.